తిప్పి కొడితే 50 పేజీలు కూడా లేని ఈ పుస్తకం చదివాక నేను దాదాపు 2 రోజులు సరిగ్గా నిద్రపోలేదంటే మీరు నమ్ముతారా? నన్ను అంత డిస్టర్బ్ చేసింది ఈ పుస్తకం. దీని పేరు 'కొకొరో'. ఇది జపనీస్ నవలిక లేదా చిన్న నవల అని కూడా అనొచ్చు. దీన్ని ప్రముఖ జపనీస్ రైటర్ నట్సుమే సుసోకే రచించారు. చాలా అద్భుతమైన పుస్తకం ఇది. 'కొకొరో' అనే ఈ జపనీస్ పుస్తకం యొక్క టైటిల్‌కి ఒక ప్రాపర్ డైరెక్ట్ మీనింగ్ ఏం లేదు. హృదయం, మనసు ఇట్లాంటి అర్థాలొస్తాయి 'కొకొరో' అంటే. ఈ పుస్తకం కథ విషయానికొస్తే ఒక కాలేజ్ స్టూడెంటు ఒకరోజు ఒక మిస్టీరియస్‌గా కనిపించే ఒక వ్యక్తిని కలుస్తాడు. అతని పేరు సెన్సై. అతను స్టార్టింగ్‌లో చాలా సాధారణంగా కనిపించినా అతని గత జీవితం తాలూకు సంఘటనలు అతన్ని వెంటాడుతూ ఉంటాయి. డిప్రెషన్‌లో బతుకుతూ ఉంటాడు. ఒంటరితనంతో జీవితాన్ని లాగుతూ ఉంటాడు. అయితే ఈ పుస్తకం ఒంటరితనాన్ని, డిప్రెషన్‌ని, ఫ్రెండ్‌షిప్ వల్ల జరిగే ట్రాజడీని కళ్ళకు కట్టినట్లు చాలా రియలిస్టిక్‌గా చూపిస్తది. ప్రేమ గురించి కూడా చాలా డెప్త్ ఉంటది ఈ పుస్తకంలో. చూడ్డానికి చిన్నగుందని చెప్పి ఖచ్చితంగా మీరు చిన్న చూపు చూడొద్దండి. ఖచ్చితంగా ఒకసారి చదవండి వీలైతే. మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తది ఈ పుస్తకం. ఈ పుస్తకం క్లైమాక్స్‌కొచ్చేసరికి కన్నీళ్లు పెట్టుకుంటాం మనం ఖచ్చితంగా. అంత హాంటింగ్ ఉంటది ఈ పుస్తకంలో క్లైమాక్స్. ఇది ఒక ప్రాణమున్న పుస్తకం. ఇలాంటి ప్రాణమున్న పుస్తకాలు, మనసున్న సినిమాల రికమెండేషన్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి చేరేలా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ.